My friend, your enemies shall not triumph over you because God is pleased with you. నా ప్రియమైన స్నేహితులారా, మన యొక్క శత్రువులు మన మీద ఏమాత్రం ఉల్లసింపరు. ఎందుకో తెలుసా? మనము దేవునికి ఇష్టమైన వారం. Psalm 41 and verse 11 says so. 41వ కీర్తన 11వ వచనం ఇలాగున తెలియచేస్తూ ఉన్నది. I know, O Lord, that you are pleased with me. ప్రభువా, నేను నీకు ఇష్టడని నేను ఎరిగి ఉన్నాను. You are pleased with me because my enemies are not able to triumph over me. నేను నీకు ఇష్టడని కనుక నా శత్రువు నా మీద జయము పొందలేకపోవచ్చు ఉన్నాడు. Yes, your enemies are not able to triumph over you. That shows God is pleased with you. అవును, మీ యొక్క శత్రువు మీ మీద జయం పొందలేడు. ఎందుకో తెలుసా? మీరు దేవునికి ఇష్టలై ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Rejoice because God is pleased with you. నీవు దేవునికి ఇష్టడవు కనుక సంతోషించి గంతులు వేయుము. Exodus 23:20. నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనంలో The Lord says, I will send you an angel before you. ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీకు ముందుగా ఒక దూతను పంపించుచున్నాను. He will guard you, protect you on the way. నీ మార్గములో అతడు నిన్ను కాపాడి నిన్ను నడిపించును. In the midst of all the enemies, He will protect you, protect your name, protect your family. దేవుడు శత్రువులందరి ఎదుట నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పేరును కాపాడి సంరక్షించుచూ ఉన్నాడు. He'll protect your job, నీ ఉద్యోగాన్ని కాపాడుతున్నాడు. protect your business. నీ వ్యాపారాన్ని కాపాడుతున్నాడు. He'll protect your house, మీ గృహాన్ని కాపాడుచున్నాడు. your property also. నీ ఆస్తిని కూడా. This is God's promise for you. ఇది దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దానం. And then that angel will bring you to the place which God has prepared for you. ఆ తరువాత దేవుడు తాను సిద్ధపరిచినటువంటి స్థలమునకు ఈ దేవదూత నిన్ను నడిపించుచున్నాడు. No enemy can stop it. ఏ శత్రువు దాన్ని ఆపు చేయలేడు. God will do it to show that He is pleased with you. దేవునికి నీవు ఇష్టడై ఉన్నావు కాబట్టి దేవుడే దీన్ని తెలియచేస్తూ ఉన్నాడు. How much Jesus loves you. ప్రభువైన యేసు ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. And verse 21 says, 21వ వచనము తెలియచేస్తూ ఉన్నది, always obey the voice of God. ఎల్లప్పుడూ దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించాలి. Whatever the Lord says, ప్రభు ఏం సెలవిచ్చినా సరే follow it. దానిని వెంబడించాలి. Do it. అలా చెయ్యాలి. Then the enemy cannot overcome you. ఆ తరువాత శత్రువు నీ మీద జయాన్ని పొందలేడు. Verse 22. 22వ వచనం, If you obey His voice, ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే the Lord will be an enemy to your enemies దేవుడే నీ యొక్క శత్రువుకు శత్రువై ఉంటున్నాడు. and an adversary to your adversary. నీ విరోధికి దేవుడే విరోధి అయి ఉంటున్నాడు. Always obey the voice of God. ఎల్లప్పుడూ దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించుదాం. If you disobey the word of God and the voice of God, దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క స్వరానికి నువ్వు అవిధేయుడిగా ఉన్నట్లయితే, Ephesians 4 and verse 30 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 తెలియచేస్తుంది, you will be grieving the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారు అవుతారు. God will not be pleased with you. అప్పుడు దేవుడు మీ పట్ల ఇష్టంగా ఉండడు. And enemies will triumph over you. అప్పుడు శత్రువులు మిమ్మల్ని జయించెదరు. Judas. యూదా ఇస్కరియోతును చూడండి. John 13:1 says, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం తెలియచేస్తుంది, Jesus loved His disciples. ప్రభువైన యేసు తన యొక్క శిష్యులందరిని కూడా ప్రేమించాడు. Loved Judas. యూదాను కూడా ప్రేమించాడు. All the authority was given to Jesus at the last supper. చివరి రాత్రి భోజనములో ప్రభువైన యేసు సమస్త అధికారాన్ని వారికి అనుగ్రహించాడు. With that authority, knowing that Judas was going to betray Him, He washed His feet. ఇంత గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదా ఇస్కరియోతును ప్రేమించి తన యొక్క పాదములను కడిగాడు. He broke the bread and fed him ఆయన రొట్టె విరిచి వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు. and said, this is my broken body which I am going to give to be broken on the cross. ఇది నా శరీరము, ఈ యొక్క శరీరాన్ని కల్వరి శిలువలో నేను సమర్పించబోతూ ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. But then, అయినప్పటికీ when Judas received the body of Jesus, Satan entered him. ప్రభు అయిన యేసు ఆహారాన్ని పంచిపెట్టిన వెంటనే, చిరక పుచ్చుకున్న వెంటనే సాతాను అతనిలోనికి ప్రవేశించాడు. Even then, అయినప్పటికీ Jesus sent him to betray him for 30 pieces of silver. 30 వెండి నాణెముల కోసమై ప్రభు అయిన యేసుని అతడు అప్పగించాడు. And when Judas brought the chief priest's servants, ప్రధాన యాజకుల వద్దకు
యూదా ఇస్కరియోతుని తీసుకొని వచ్చినప్పుడు and the soldiers to arrest Jesus, యేసుని సైనికులు బంధించడానికి వచ్చినప్పుడు Judas kissed Jesus. ప్రభువైన యేసుని యూదా ముద్దు పెట్టు. Jesus received that kiss and said, "Friend, friend." ప్రభువైన యేసు ఆ ముద్దును కూడా స్వీకరించి స్నేహితుడా 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 అని అంటున్నాడు. Judas said, "I am your enemy." యూదా అంటున్నాడు, నేను నీ శత్రువుని అంటున్నాడు. But Jesus said, "Friend." అయితే యేసయ్య స్నేహితుడా అంటున్నాడు. Jesus overcame him. యేసయ్య అతనిని జయించాడు. After that, Jesus became so bold. ఆ తరువాత యేసయ్య ధైర్యంగా ఉన్నాడు. He bore all the sufferings, ఆయన శ్రమలన్నీ కూడా మోసుకున్నాడు. went to the cross, కల్వరి శిలువకు వెళ్ళి fulfilled all the prophecies, ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చాడు. and gave his life. తన ప్రాణాన్ని సమర్పించాడు. But the third day he rose up. మూడవ దినాన్ని ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు. He came alive. సజీవుడిగా లేచాడు. But Judas hanged himself and died. అయితే యూదా ఇస్కరియోతు ఉరిపోసుకొని చనిపోయాడు. Jesus overcame his enemies because he pleased his Father. యేసయ్య తన యొక్క శత్రువులను జయించాడు. ఎందుకో తెలుసా? తన యొక్క తండ్రికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి. My friend, నా ప్రియమైన స్నేహితులారా, even today Jesus says, "Only obey my voice and please me." ప్రభువైన యేసు అంటున్నాడు, నా యొక్క స్వరమునకు విధేయత చూపించి నాకు ఇష్టడుగా జీవించమంటున్నాడు. What does the voice of Jesus say? ప్రభువైన యేసు స్వరం ఏం చెబుతుంది? Luke 6:27. లూకా సువార్త 6:27 ప్రకారం Love your enemies. నీ శత్రువులను ప్రేమించమంటాడు. Do good to those who hate you. నిన్ను ద్వేషించే వారి కోసమై మేలు చేయమంటున్నాడు. Bless those who curse you. మిమ్మల్ని శపించే వారిని దీవించమంటున్నాడు. Pray for those who mistreat you. మిమ్మల్ని అవమానంగా మాట్లాడిన వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. Whoever hits you on the cheek, offer him the other cheek also. ఒక చెంప మీద కొట్టినప్పుడు మరో చెంపను చూపించమంటూ ఉన్నాడు. If anybody takes away your property, give him other property also. ఎవరైనా నీ యొక్క ఆస్తిని తీసుకుని వెళ్ళినట్లయితే మరో ఆస్తిని కూడా వారికి ఇచ్చేసేయండి. Give to everyone who asks you. అడిగిన ప్రతి వారికి ఇవ్వండి. Proverbs 24:17. సామెతలు 24:17 వచనం. Never gloat when your enemy falls. నీ శత్రువు పడినప్పుడు నీవు సంతోషింపకము. When they stumble, do not rejoice. వారు పడిపోయినప్పుడు నీవు సంతోషించకము. Romans 12:20 says, రోమా 12:20 తెలియచేస్తున్నది. if your enemy is hungry, feed him. నీ పగవాడు ఆకలిగా ఉన్నట్లయితే వానికి ఆహారం పెట్టమంటున్నాడు. If he is thirsty, give him something to drink. అతడు దప్పిగొన్నట్లయితే అతను తాగడానికి ఏదైనా ఇవ్వమంటున్నాడు. In doing so, you will heap burning coals on his or her head. అలాగే నువ్వు చేసినట్లయితే ఆమె మీదో అతని మీదో వారి తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. Love your enemies. మీ శత్రువులను ప్రేమించండి. Love your enemies. మీ శత్రువులను ప్రేమించండి. My friend, this is the path of Jesus. ప్రియమైన స్నేహితులారా, ఇదే ప్రభువైన యేసు ఆచరించిన మార్గం. And Jesus will give you victory over all your enemies. యేసయ్య నీ శత్రువులందరి మీద నీకు జయాన్ని ఇస్తాడు. And he will show the whole world that he is pleased with you. నీవు దేవునికి ఇష్టడువని ఆయన ఈ ప్రపంచానికే తెలియచేస్తాడు. May God give you this grace. దేవుడు అట్టి కృపను మీకు దయచేయును గాక. And let us be like Jesus. మీరు ప్రభువైన యేసు వలె ఉండాలని కోరుతున్నాను. And be more than a conqueror. అప్పుడు మీరు అత్యధిక విజయాన్ని పొందుతున్నారు. With God's love. దేవుని ప్రేమ చేత. And the love of millions of people, even our enemies. లక్షలాది మంది మనల్ని ప్రేమిస్తున్నారు. మన యొక్క శత్రువులు కూడా మనల్ని ప్రేమిస్తారు. You shall never go down. మనము ఎప్పుడు దిగజారిపో. You shall always be the head. మనం ఎల్లప్పుడూ తలగానే ఉండేది. Father, తండ్రి, give this grace to thy son, thy daughter. ఈ నీ ప్రియ కుమారునికి కుమార్తెకు నీ కృపనివ్వండి. Help us to be more than a conqueror through love, even love for our enemies. మా యొక్క శత్రువులను ప్రేమించడం ద్వారా మేము అత్యధిక విజయాన్ని పొందుచూ ఉన్నాం. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. Precious Samuel Rex Mitra, happy birthday. అమూల్యమైన శామ్యూల్ రెక్స్ మిత్ర, మీకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. God bless you, Samuel, according to Exodus 33:17. God says, I'll do the very thing you have asked because I'm pleased with you and I know you by name. శామ్యూల్, నిర్గమకాండము 33:17 ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. Father, bless Samuel Rex, Karunya alumnus,
Lord, give him a permanent job in the United States in the name of Jesus. Give him a wonderful life partner immediately right there in the US. తండ్రి, శామ్యూల్, రెక్స్, కాలున్య పూర్వ విద్యార్థి అనే వీరిని ఆశీర్వదించండి. అమెరికా దేశములో శాశ్వత నియామకము గల ఉద్యోగమును ప్రభువా వీరికి దయచేయండి. వెనువెంటనే అక్కడనే అద్భుతమైన జీవిత భాగస్వామిని అమెరికా దేశములో వీరికి అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభువా. Lord, Dr. Honoria, have a PG seat, a suitable life partner and spiritual growth in the name of Jesus. ప్రభువా, డాక్టర్ హనోరియాకు పీజీ సీట్ను అనుగ్రహించండి. తగిన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి. యేసు నామంలో ఆధ్యాత్మికమైన వృద్ధిని, కృపను వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Bless Brother Rajendra Paul and Sister Lata Paul with good health. Lord, give them grace to fulfill the will of God in their life and settle them beautifully, Lord, with divine peace. No struggle. In Jesus' name. తండ్రి, సోదరుడు రాజేంద్ర పాల్, సహోదరి లతా పాల్ను మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. వీరి జీవితములలో దేవుని చిత్తము నెరవేర్చబడలాగున వీరిని స్థిరపరచండి ప్రభువా. దైవికమైన శాంతిని అనుగ్రహించండి. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. Amen. God bless you.